కృష్ణాపురం అనే గ్రామంలో జానకి, ఆమె కొడుకు మోహన్ ఉండేవారు. మోహన్ చాలా మంచి కుర్రాడు. మంచితనంతో పాటు చాలా తెలివిగలవాడు కూడా. జానకి ఎంత చెప్పినా వినకుండా తానే ఒంటరిగా పొలం పనికి వెళ్ళేవాడు. పగలంతా పని చేసి ఇంటికి వచ్చేవాడు. మోహన్కు చదువు అంటే చాలా ఇష్టం. అందువలన రోజంతా పొలంలో పనిచేసి రాత్రి వేళల్లో చదువుకునేవాడు. ఊళ్ళో వాళ్ళందరూ మోహన్ని చాలా తెలివైన కుర్రాడు, ఈసారి కూడా మంచి మార్కులతో పాస్ అవుతాడు అని అనేవారు. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు మోహన్. చదువు బాగా ఇష్టం ఉండడంతో పగలంతా పొలంలో పనిచేసి రాత్రి వేళల్లో చదివి పాస్ అయ్యేవాడు. ఇంటర్ పరీక్షల కోసం రాత్రులు బాగా కష్టపడి రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అందరూ ఊహించినట్టుగా కాకుండా ఈసారి అనుకోని విధంగా మోహన్ ఒక పరీక్ష తప్పాడు. ఆ బాధ నుండి కోలుకోకముందే మోహన్ని ఊళ్ళో వాళ్ళందరూ చాలా అవమానించేవారు. అయినా పరీక్షలు పాస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. రాత్రులు మాత్రమే చదివితే పాస్ అయ్యే పనేనా? పగలంతా పొలంలో పనిచేస్తాడు, రాత్రులు చదివి పాస్ కావడం అసాధ్యమని హేళన చేసేవారు. ఆ మాటలకు మోహన్ చాలా బాధపడేవారు. ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూసి మరీ హేళన చేసేవారు. ఊళ్ళోని వారి మాటలు భరించలేక మోహన్ వాళ్ళమ్మ జానకితో తనకు జరిగిన అవమానం గురించి చెప్పాడు. వాళ్ళమ్మ జానకి, ఈ లోకం అంతే నాయనా, మనం ఏదైనా సాధిస్తే మనల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు, అదే మనం బాధలో ఉంటే మరింత బాధ పెడతారు అని చెప్పింది. నిన్ను ఎవరైతే అవమానించారో వారికి బుద్ధొచ్చే విధంగా విజయం సాధించి చూపించాలి మోహన్, లేకపోతే నువ్వు పడ్డ అవమానాలకి అర్థం ఉండదు. నువ్వు బయట తిరిగేటప్పుడు నీ లక్ష్యం మీద తప్ప ఇతరుల మాటల మీద దృష్టి పెట్టకు అని జానకి మోహన్తో చెప్పింది. వాళ్ళమ్మ చెప్పిన విధంగానే మోహన్ చేసేవాడు. ఇతరుల మాట మీద కాకుండా తన లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టేవాడు. కొన్ని రోజులకి ఊర్లోకి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఎవరో ఆఫీసర్ వచ్చారనుకుంటా మన ఊళ్ళోకి అని ఊళ్ళో వాళ్ళందరూ ఎగబడి చూడసాగారు. కారులోంచి మోహన్ దిగాడు. మోహన్ని చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్ అయి నిలబడి చూస్తూ ఉన్నారు. ఆ ఊరి అవసరాలు తీర్చే ఉద్యోగిగా మోహన్ ఆ ఊరికి బదిలీ అయి వచ్చాడు. మోహన్ను ఎవరైతే అవమానించారో వారి చేతనే సార్ అని పిలిపించుకునే విధంగా విజయం సాధించాడు. మోహన్ని చూసి ఊళ్ళో వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకున్నారు. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.